బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. కర్కాటక రాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా అందులో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనపడుతున్నాయి. ఎప్పుడైతే దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానమైనటువంటి ద్వాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్క గురుబలం లోపిస్తే ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతంగా ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ లెక్కన మీ యొక్క దైనందిన జీవితంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వాదశ రాశిలో సంచరిస్తున్న కారణంగా కొత్త సంస్థలు వ్యాపారాలు ప్రారంభం చేయటం, కొత్త పెట్టుబడులు పెట్టడం ఇవి ప్రస్తుతానికి చేయకూడదు. ఏదో కారణంగా వృత్తి ఉద్యోగం మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో అనవసరమైనటువంటి ఆరోపణల చేత మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం లేదా బదిలీ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి. మీ కారణం లేకుండా మీరు ఇతరులకు సంజాయిషి ఇవ్వాల్సి రావటం, మీ తప్పు పొరపాటు లేకపోయినా ఇతరులకు సంజాయిషి ఇవ్వాల్సి రావటం మానసికమైన ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి విద్యార్థులు మీకు సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏకాగ్రత కోల్పోవటం వల్లనో అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్లనో రావలసినటువంటి మార్కులు తగ్గిపోవటం లేదా ర్యాంకులు తగ్గటం వల్ల ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తల్లిదండ్రులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉంటారు. కీలకమైనటువంటి సందర్భంలో ఈ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు సైతం మీకు అండగా నిలబడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం, ప్రత్యేకించి గురు సంబంధమైన బలం కొంతకాలం ఉండదు, కానీ అత్యాచారం వల్ల మళ్ళీ దేవగురు అయినటువంటి బృహస్పతి మీ జన్మరాశిలోని సమీపమైన భవిష్యత్తులో సంచరిస్తాడు కనుక యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల గురించి, ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి గాను సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేయండి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా పాముల పుట్ట ఉన్నట్టయితే పాముల పుట్టలో పాలు పోస్తూ అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగను అందులో వదిలిపెట్టడం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.